జై శ్రీరామని నినదించడం తప్పెట్లవుతుంది, అసలు దాన్ని వివాదం చేయడమే తప్పు అవుతుంది అన్నటువంటిది తాజాగా కోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హిందువుల అణచివేత చర్యలో భాగంగా హిందువుల మీద ఎవరు కేసులు పెట్టినా దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దశలో జరిగినటువంటి తొలి షాక్ అని చెప్పాలి. జై శ్రీరామని నినాదం ఇవ్వడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామని అరిచిన ఇద్దరు వ్యక్తుల మీద విచారణ రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద దాఖలైన పిటిషన్ మీద సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక మతానికి చెందిన పదబంధాన్ని లేదా పేరుని అరిస్తే అది నేరం ఎలా అవుతుందని పిటిషనర్ హైదరాలీని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇంకొకరి మతపరమైన ప్రాంతంలో మతపరమైన నినాదం ఇవ్వడం విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని, ఇది భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153A ప్రకారం నేరమైన న్యాయస్థానాన్ని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దేవదత్త కామత్ తెలిపారు. మరి నిందితులు గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కర్ణాటక పోలీసుల సమాధానం ఇవ్వాలని కామత్ తెలిపారు. దీంతో పిటిషన్ ప్రతిని కర్ణాటక ప్రభుత్వానికి పంపించాలని పిటిషనర్ ఆదేశిస్తూ తదుపరి విచారణ ధర్మాసనం జనవరికి వాయిదా వేసింది. అక్కడ జరిగింది ఏంటయ్యా విషయం అంటే, అక్కడ ఉన్నటువంటి మసీదు దగ్గరలో ఆలయం ఉంటే ఆలయం దగ్గర ఈ మసీదు దగ్గర ప్రార్థన జరిగే టైంలో ఆలయంలో పూజలు చేయడానికి వీల్లేదు. ఆలయానికి సంబంధించినటువంటి భజనలు కానీ పూజలు కానీ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆపేయాలి అని మొదట్లో ఆపి ఆ తర్వాత కంప్లీట్గా ప్రార్థనలను ఆపేశారు. అంటే మైకు పెట్టడానికి వీల్లేదని, గుడికి మైకు పెట్టడానికి వీల్లేదని ఆపేశారు. అసలు అక్కడ భజనలు ఇది చేయడానికి వీల్లేదని ఆపేశారు. ఏంటంటే ఆ మసీదు వాళ్ళు కంప్లైంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దాని మీద ఆగ్రహించినటువంటి హిందూ సంఘాలకు సంబంధించిన ఒక ఇద్దరు అక్కడ ఏకంగా మసీదులోకి ప్రవేశించి నినదించారు. దాని సందర్భంగా తలెత్తినటువంటి వాదం ఇది. అసలు విషయం పూర్తిగా మెన్షన్ చేయలేదు ఎవరు.